Hi, welcome back to our channel Spoken English with Deepu. Question forms or question tags, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫార్మ్స్. ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు మనం వాళ్ళని రివర్స్గా క్వశ్చన్ వేసి అడగాలి. ఏదైనా క్వశ్చన్గా అడగాలి అని అనుకున్నప్పుడు ఎలా మాట్లాడాలో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. అలాగే పాజిటివ్ అండ్ నెగిటివ్ అది ఎలా మాట్లాడాలో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ పాజిటివ్. ఇది యు ఆర్ ఏ స్టూడెంట్. నీవు ఒక విద్యార్థివి. ఇది పాజిటివే. నీవు ఒక విద్యార్థివి అంటే విద్యార్థివి అది మంచిది, ఓకే, పాజిటివ్ అన్నట్టు. నెక్స్ట్ యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్. యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్. నువ్వు విద్యార్థివి కావు. నువ్వు విద్యార్థివి కావు. ఇప్పుడు ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళి నీవు ఒక విద్యార్థివి అని అంటే తను మంచిగానే పాజిటివ్గా ఫీల్ అవుతుంది. లేదు నువ్వు విద్యార్థివి కావు అని అంటే అప్పుడు ఎలా ఉంటుంది, అది నెగిటివ్గా ఉంటుంది. సో అది నెగిటివ్కి పాజిటివ్కి డిఫరెన్స్. యు ఆర్ ఏ స్టూడెంట్ అంటే నీవు ఒక విద్యార్థివి. యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. నెక్స్ట్ క్వశ్చన్ టాగ్లో అడగాలి. అదే ఆర్ యు ఏ స్టూడెంట్. నువ్వు విద్యార్థివా. మనకు తెలియదు ఆమె విద్యార్థినో ఏమో మనకు తెలియదు. అప్పుడు నువ్వు అడగాలి నువ్వు విద్యార్థివా అని. అప్పుడు ఎలా అడుగుతావు, నీకు తెలుసు యు ఆర్ ఏ స్టూడెంట్ అంటే ఏందో తెలుసు. అప్పుడు ఆ టైంలో అది గుర్తొచ్చినప్పుడు వెంటనే మనకు ఆర్ ఇక్కడ ఉన్న ఆర్ని తీసుకొచ్చి ఈ పక్క పెట్టేయాలి. అంటే ఎట్లా చెప్తున్నానంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ని మనకు తెలిసినప్పుడు క్వశ్చన్ ఫామ్ ఎలా చేయాలి అనేది ఎట్లా అంటే, ఏదైనా కానీ ఇప్పుడు సబ్జెక్ట్ ఉంటుంది కదా, సబ్జెక్టు పక్కనున్న వాటిని తెచ్చి ముందు పెట్టి ఆ తర్వాత మనము క్వశ్చన్ ఫామ్లో అడగచ్చు. ఆర్ యు ఏ స్టూడెంట్. ఆర్ యు ఏ స్టూడెంట్. నువ్వు విద్యార్థివా. నువ్వు విద్యార్థివా అని క్వశ్చన్ ఫామ్. అదే క్వశ్చన్ ఫామ్లో కూడా నెగిటివ్ అంటే ఎలా. నెక్స్ట్ ఆరెంట్ యు ఏ స్టూడెంట్. ఆరెంట్ యు ఏ స్టూడెంట్. నువ్వు విద్యార్థివి కాదా. నువ్వు విద్యార్థివి కాదా. నువ్వు విద్యార్థివా అంటే ఓ తెలియదేమో అడిగినారు అందుకోసమని పాజిటివ్ తీసుకుంటారు. అదే నెగిటివ్గా అయితే నువ్వు విద్యార్థివి కాదా అని అంటే ఒకవేళ తను స్టూడెంట్ అయి ఉండొచ్చు కానీ మనము విద్యార్థివి కాదా అంటే అది నెగిటివ్గా ఉంటుంది కదా వాళ్ళకి, వినే వాళ్ళకి. సో అది పాజిటివ్ నెగిటివ్ అంటే. ఆర్ యు ఏ స్టూడెంట్. నువ్వు విద్యార్థివా. ఆరెంట్ యు ఏ స్టూడెంట్. నువ్వు విద్యార్థివి కాదా. నెక్స్ట్ యు ఆర్ ఏ స్టూడెంట్. యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్. ఆర్ యు ఏ స్టూడెంట్. ఆరెంట్ యు ఏ స్టూడెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ దే వర్ ఇన్ ద స్కూల్. దే వర్ ఇన్ ద స్కూల్. వారు పాఠశాలలో ఉన్నారు. వారు పాఠశాలలో ఉన్నారు. వారు స్కూల్లో ఉన్నారు. నెక్స్ట్ దే వర్ నాట్ ఇన్ ద స్కూల్. వారు పాఠశాలలో లేరు. దే వర్ ఇన్ స్కూల్ అంటే వారు పాఠశాలలో ఉన్నారు, అది పాజిటివ్. దే వర్ నాట్ ఇన్ ద స్కూల్. వారు పాఠశాలలో లేరు. నాట్ అని వచ్చింది నెగిటివ్. దే వర్ నాట్ ఇన్ ద స్కూల్. వారు పాఠశాలలో లేరు. నెక్స్ట్ వర్ దే ఇన్ ద స్కూల్. వర్ దే ఇన్ ద స్కూల్. వారు పాఠశాలలో ఉన్నారా. క్వశ్చన్ ఫామ్ మనకు తెలియదు వాళ్ళు ఉన్నారో లేదో, సో అందుకోసం క్వశ్చన్ ఫామ్ని యూజ్ చేయాలి. వర్ దే ఇన్ ద క్లాస్. వారు పాఠశాలలో ఉన్నారా. నెక్స్ట్ అదే నెగిటివ్లో అడగాలి అంటే వరెంట్ దే ఇన్ ద స్కూల్. వరెంట్ దే ఇన్ ద స్కూల్. వారు పాఠశాలలో లేరా. వారు పాఠశాలలో లేరా. ఉన్నారా అని అడిగితే అది పాజిటివ్గా ఉంటుంది. లేరా అంటే మనం ఎట్లా చెప్తాం లేరా అని, ఒకవేళ ఉన్నారేమో. సో లేరా అని మనం నెగిటివ్గా మాట్లాడుతున్నాం కాబట్టి అది నెగిటివ్ ఫామ్. మనకు తెలుగు అర్థం చేసుకుంటే కనుక పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది ఈజీగా అర్థమైపోతుంది. దే వర్ ఇన్ ద స్కూల్. వారు పాఠశాలలో ఉన్నారు. దే వర్ నాట్ ఇన్ ద స్కూల్. వారు పాఠశాలలో లేరు. వర్ దే ఇన్ ద స్కూల్. వారు పాఠశాలలో ఉన్నారా. నెక్స్ట్
వరెంట్ దే ఇన్ ద స్కూల్. వారు పాఠశాలలో లేరా? నెక్స్ట్, షీ వాజ్ ఎ డాక్టర్. షీ వాజ్ ఏ డాక్టర్. ఆమె ఒక వైద్యురాలు. ఆమె ఒక వైద్యురాలు. షీ వాజ్ నాట్ ఎ డాక్టర్. షీ వాజ్ నాట్ ఎ డాక్టర్. ఆమె వైద్యురాలు కాదు. షీ వాజ్ ఎ డాక్టర్. షీ వాజ్ నాట్ ఎ డాక్టర్. ఆమె ఒక వైద్యురాలు. ఆమె వైద్యురాలు కాదు. ఇది పాజిటివ్, నెగిటివ్. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్లో వాజ్ షీ ఎ డాక్టర్? వాజ్ షీ ఏ డాక్టర్? ఆమె వైద్యురాలా? ఆమె డాక్టరా? క్వశ్చన్ ఫామ్ అడుగుతున్నాం, తెలియదు కాబట్టి. అదే క్వశ్చన్ ఫామ్లో నెగిటివ్ అయితే వజంట్ షీ ఏ డాక్టర్. వజంట్ షీ ఏ డాక్టర్. ఆమె వైద్యురాలు కాదా? ఆమె వైద్యురాలు కాదా? ఇప్పుడు ఒకవేళ డాక్టర్ ఉన్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అంటే డాక్టర్ దగ్గర కాకుండా పక్కన ఎవరినైనా అడిగేటప్పుడు ఆమె వైద్యురాలా అని అడగచ్చు. వాజ్ షీ ఏ డాక్టర్ అని. అంటే తెలియదు కదా, అడుగుతున్నారేమో అనుకుంటారు. ఒకవేళ వచ్చి డాక్టర్ని చూసి ఆమె వైద్యురాలు కాదా అంటే అప్పుడు నెగిటివ్గా ఉంటుంది కదా. సో వజంట్ షీ ఏ డాక్టర్. ఆమె వైద్యురాలు కాదా, అది నెగిటివ్ ఫామ్. షీ వాజ్ ఎ డాక్టర్. షీ వాజ్ నాట్ ఎ డాక్టర్. ఆమె ఒక వైద్యురాలు. ఆమె వైద్యురాలు కాదు. వాజ్ షీ ఎ డాక్టర్. వజంట్ షీ ఎ డాక్టర్. ఆమె వైద్యురాలా? క్వశ్చన్ ఫామ్. ఆమె వైద్యురాలు కాదా? నెక్స్ట్, హీ వాజ్ హ్యాపీ. హీ వాజ్ హ్యాపీ. అతను సంతోషంగా ఉన్నాడు. అతను సంతోషంగా ఉన్నాడు. హీ వాజ్ నాట్ హ్యాపీ. అతను సంతోషంగా లేడు. హీ వాజ్ హ్యాపీ. హీ వాజ్ నాట్ హ్యాపీ. ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను అన్ని టూ టైమ్స్ రిపీట్ చేస్తుంటాను. ఎందుకంటే మనం ఎక్కువ పలుకుతేనే మనకు బాగా గుర్తుంటుంది, ప్లస్ మాట్లాడడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను. హీ వాజ్ హ్యాపీ. అతను సంతోషంగా ఉన్నాడు. హీ వాజ్ నాట్ హ్యాపీ. అతను సంతోషంగా లేడు. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్, వాజ్ హీ హ్యాపీ. అతను సంతోషంగా ఉన్నాడా? మనకు తెలియదు కదా, అడుగుతున్నాం. వాజ్ హీ హ్యాపీ. అతను సంతోషంగా ఉన్నాడా? వజంట్ హీ హ్యాపీ. అతను సంతోషంగా లేడా? ఫర్ ఎగ్జాంపుల్, అంటే మామూలుగా పెళ్ళి అయితే ఉంటుంది, ఎవరికైనా ఇష్టం లేని పెళ్ళి జరుగుతుంటుంది. ఒకవేళ ఇష్టమైన పెళ్ళి అనుకో, అతను సంతోషంగా ఉన్నాడు అని చెప్పచ్చు. ఒకవేళ అతనికి ఇష్టం లేకుండా జరుగుతున్న పెళ్ళి అయితే అతను సంతోషంగా లేడు అని మనం అనొచ్చు. అంటే మీకు ఈజీగా గుర్తుండడం కోసమని ఏదో జస్ట్ సిల్లీగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. వాజ్ హీ హ్యాపీ. అతను సంతోషంగా ఉన్నాడా? వజంట్ హీ హ్యాపీ. అతను సంతోషంగా లేడా? ఇది డిఫరెన్స్ పాజిటివ్కు నెగిటివ్కు. క్వశ్చన్ ట్యాగ్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఏదైనా మనం మాట్లాడే సెంటెన్స్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో అది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. హీ వాజ్ హ్యాపీ. హీ వాజ్ నాట్ హ్యాపీ. అతను సంతోషంగా ఉన్నాడు. అతను సంతోషంగా లేడు. వాజ్ హీ హ్యాపీ. అతను సంతోషంగా ఉన్నాడా? వజంట్ హీ హ్యాపీ. అతను సంతోషంగా లేడా? నెక్స్ట్, వీ ఆర్ ఇన్ చెన్నై. వీ ఆర్ ఇన్ చెన్నై. మేము చెన్నైలో ఉన్నాము. మేము చెన్నైలో ఉన్నాము. వీ ఆర్ నాట్ ఇన్ చెన్నై. మేము చెన్నైలో లేము. ఒకవేళ మీ రిలేటివ్స్ ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళింటారు, మీరంతా కలిసి ఎక్కడైనా టూర్లకి అట్లా, వీ ఆర్ ఇన్ చెన్నై. మనము ఏదైనా చెన్నైలో ఉన్నాము, మేము హైదరాబాద్లో ఉన్నాము, మేము బెంగళూరులో ఉన్నాము, మేము బీచ్లో ఉన్నాము, ఏదైనా చెప్పుకోవచ్చు. వీ ఆర్ ఇన్ చెన్నై. మేము
చెన్నైలో ఉన్నాము. ఒకవేళ చెన్నైలో లేరు, అప్పుడు ఏం చెప్తారు? వీఆర్ నాట్ ఇన్ చెన్నై. వీఆర్ నాట్ ఇన్ చెన్నై. మేము చెన్నైలో లేము. మేము చెన్నైలో లేము. ఒకవేళ చెన్నై ప్లేస్లో హైదరాబాద్ పెట్టుకోవచ్చు, బెంగళూరు పెట్టుకోవచ్చు. అప్పుడు వీఆర్ ఇన్ హైదరాబాద్, వీఆర్ ఇన్ బెంగళూరు. అప్పుడు ఏమొస్తుంది? వీఆర్ నాట్ ఇన్ హైదరాబాద్, వీఆర్ నాట్ ఇన్ బెంగళూరు. మేము బెంగళూరులో ఉన్నాము, మేము బెంగళూరులో లేము. మేము హైదరాబాద్లో ఉన్నాము, మేము హైదరాబాద్లో లేము అని చెప్పొచ్చు. మీరు ఎక్కడుంటే అక్కడ ఆ ప్లేస్ని మెన్షన్ చేసి చెప్పుకోవచ్చు. అదే క్వశ్చన్ ట్యాగ్లో అడగాలనుకో, ఆర్ వి ఇన్ చెన్నై? మేము చెన్నైలో ఉన్నామా? మీకు మీరే క్వశ్చన్ వేసుకోవచ్చు. మేము చెన్నైలో ఉన్నామా? మనం చెన్నైలో ఉన్నామా అని అడగచ్చు. అదే నెగిటివ్ అయితే, ఆరెంట్ వి ఇన్ చెన్నై? ఆరెంట్ వి ఇన్ చెన్నై? మేము చెన్నైలో లేమా? మేము చెన్నైలో లేమా? ఆర్ వి ఇన్ చెన్నై? మేము చెన్నైలో ఉన్నామా అని క్వశ్చన్ వేసుకున్నాము. అదే క్వశ్చన్కి నెగిటివ్గా మాట్లాడాలంటే, ఆరెంట్ వి ఇన్ చెన్నై? మేము చెన్నైలో లేమా? ఎక్కడున్నాం? లేమా? ఇక్కడ లేమా? హైదరాబాద్లో లేమా? బెంగళూరులో లేమా అనేసి ఇట్లా క్వశ్చన్ చేసుకోవచ్చు. ఆరెంట్ వి ఇన్ చెన్నై, ఆరెంట్ వి ఇన్ హైదరాబాద్, ఏదైనా ప్లేస్ మీరు పెట్టుకోవచ్చు. వీఆర్ ఇన్ చెన్నై? మేము చెన్నైలో ఉన్నాము. వీఆర్ నాట్ ఇన్ చెన్నై? మేము చెన్నైలో లేము. నెక్స్ట్, ఆర్ వి ఇన్ చెన్నై? ఆర్ వి ఇన్ చెన్నై? మేము చెన్నైలో ఉన్నామా? మేము చెన్నైలో ఉన్నామా? ఆరెంట్ వి ఇన్ చెన్నై? ఆరెంట్ వి ఇన్ చెన్నై? మేము చెన్నైలో లేమా? మేము చెన్నైలో లేమా అని క్వశ్చన్ వేసినట్టు. ఆర్ వి ఇన్ చెన్నై పాజిటివ్, ఆరెంట్ వి ఇన్ చెన్నై నెగిటివ్. నెక్స్ట్, అనిత ఈజ్ ఏ బ్రిలియంట్. అనిత ఈజ్ ఏ బ్రిలియంట్. అనిత తెలివైనది. అనిత తెలివైనది. అనిత ఈజ్ నాట్ ఏ బ్రిలియంట్. అనిత తెలివైనది కాదు. అనిత తెలివైనది కాదు. అనిత ఈజ్ ఎ బ్రిలియంట్. అనిత ఈజ్ నాట్ ఎ బ్రిలియంట్. అనిత తెలివైనది, అనిత తెలివైనది కాదు. అదే క్వశ్చన్ ట్యాగ్లో అడగాలంటే, ఈజ్ అనిత ఏ బ్రిలియంట్? ఈజ్ అనిత ఏ బ్రిలియంట్? అనిత తెలివైనదా? అనిత తెలివైనదా? ఈజంట్ అనిత ఏ బ్రిలియంట్? ఈజంట్ అనిత ఏ బ్రిలియంట్? అనిత తెలివైనది కాదా? అనిత తెలివైనది కాదా? అనిత ఈజ్ ఎ బ్రిలియంట్. అనిత తెలివైనది. అనిత ఈజ్ నాట్ ఏ బ్రిలియంట్. అనిత తెలివైనది కాదు. అనిత తెలివైనది అని మనం అన్నప్పుడు నెగిటివ్లో తెలివైనది కాదు అని అనొచ్చు. అదే క్వశ్చన్ ట్యాగ్ అయితే, ఈజ్ అనిత ఏ బ్రిలియంట్? అనిత తెలివైనదా? ఈజంట్ అనిత ఏ బ్రిలియంట్? అనిత తెలివైనది కాదా? నేను అనిత అని తీసుకున్నాను, మీరు ఇంకా వేరే నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. అనిత ఈజ్ ఎ బ్రిలియంట్, అనిత ఈజ్ ఇంటెలిజెంట్, ఏదైనా పెట్టుకోవచ్చు. అనిత అనేది నేమ్ యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా మనము యూజ్ చేసుకోవచ్చు. పాజిటివ్లో వచ్చిందని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా నెగిటివ్ వస్తుంది. నెగిటివ్లో నాట్ని యూజ్ చేస్తే అదే నెగిటివ్ ఫామ్ అవుతుంది. క్వశ్చన్ ట్యాగ్ అయితే మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ని దాని పక్కనున్న సెంటెన్స్ను ముందు పెట్టి వర్బ్ని కంటిన్యూ చేస్తే అప్పుడు మనకు క్వశ్చన్ ఫామ్ వస్తుంది. సో అప్పుడు మనము ఈజీగా మాట్లాడచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ వాజ్ ఇన్ ద థియేటర్. హీ వాజ్ ఇన్ ద థియేటర్. అతను థియేటర్లో ఉన్నాడు. అతను థియేటర్లో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ద థియేటర్. నెక్స్ట్ నెగిటివ్,
హీ వాజ్ నాట్ ఇన్ ద థియేటర్. హీ వాజ్ నాట్ ఇన్ ద థియేటర్. నెగిటివ్లో ఖచ్చితంగా నాట్ వస్తుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నాట్ వచ్చిందంటే అది నెగిటివ్ అన్నట్టు. హీ వాజ్ ఇన్ ద థియేటర్. అతను థియేటర్లో ఉన్నాడు, లేక థియేటర్లో లేడు, ఇంట్లో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ద హౌస్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడున్నా కానీ ఆ ప్లేస్ని అక్కడ మెన్షన్ చేసుకొని మీరు మాట్లాడచ్చు. హీ వాజ్ ఇన్ ద థియేటర్. అతను థియేటర్లో ఉన్నాడు. హీ వాజ్ నాట్ ఇన్ ద థియేటర్. అతను థియేటర్లో లేడు. అదే క్వశ్చన్ ట్యాగ్లో అడగాలంటే వాజ్ హీ ఇన్ ద థియేటర్. వాజ్ హీ ఇన్ ద థియేటర్. అతను థియేటర్లో ఉన్నాడా. అతను థియేటర్లో ఉన్నాడా. వాజ్ హీ ఇన్ ద థియేటర్. వాజ్ హీ ఇన్ ద థియేటర్. ఒకవేళ ఇంట్లో ఉన్నాడు, వాజ్ హీ ఇన్ ద హౌస్. వాజ్ హీ ఇన్ ద హౌస్. అతను ఇంట్లో ఉన్నాడా. అతను ఇంట్లో ఉన్నాడా. వజంట్ హీ ఇన్ ద థియేటర్. వజంట్ హీ ఇన్ ద థియేటర్. అతను థియేటర్లో లేడా. అతను థియేటర్లో లేడా. వజంట్ హీ ఇన్ ద హౌస్. అతను ఇంట్లో లేడా. అతను ఇంట్లో లేడా. అతను థియేటర్లో ఉన్నాడా. అతను థియేటర్లో లేడా. అదే ఆ ప్లేస్లో మనము హౌస్ పెట్టామనుకోండి, వాజ్ హీ ఇన్ ద హౌస్. వజంట్ హీ ఇన్ ద హౌస్. అతను ఇంట్లో ఉన్నాడా. అతను ఇంట్లో లేడా. ఇది నెగిటివ్. వజంట్ హీ ఇన్ ద థియేటర్. అతను థియేటర్లో ఉన్నాడా అనేది పాజిటివ్. పాజిటివ్, నెగిటివ్. హీ వాజ్ ఇన్ ద థియేటర్. ఇది పాజిటివ్. అతను థియేటర్లో ఉన్నాడు అని చెప్పొచ్చు, కానీ అతను థియేటర్లో లేడు అనేది నెగిటివ్ కదా. సో హీ వాజ్ నాట్ ఇన్ ద థియేటర్ అంటే థియేటర్లో ఉండి కూడా లేడు అంటే అది నాట్ ఇన్ ద థియేటర్. ఇది నెగిటివ్. నెక్స్ట్, షీ వాజ్ రీడింగ్. షీ వాజ్ రీడింగ్. ఆమె చదువుతూ ఉంది. ఆమె చదువుతుంది. షీ వాజ్ నాట్ రీడింగ్. షీ వాజ్ నాట్ రీడింగ్. రీడింగ్ ఉంది కదా ఇక్కడ, మీరు ఏ వర్బ్ అయినా పెట్టుకోవచ్చు. రీడింగ్, స్లీపింగ్, డాన్సింగ్, రైటింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. షీ వాజ్ రీడింగ్, షీ వాజ్ రైటింగ్, షీ వాజ్ స్లీపింగ్, షీ వాజ్ డాన్సింగ్, లైక్ ఎక్సెట్రా ఏమైనా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఆమె చదువుతుంది, ఆమె రాస్తుంది, ఆమె డ్యాన్స్ వేస్తుంది, ఆమె నిద్రపోతూ ఉంది, ఏదైనా మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ అదే నెగిటివ్ అయితే షీ వాజ్ నాట్ రీడింగ్. ఆమె చదవడం లేదు. షీ వాజ్ నాట్ రీడింగ్. ఆమె చదవడం లేదు. షీ వాజ్ రీడింగ్. ఆమె చదువుతోంది. ఇది పాజిటివ్. షీ వాజ్ నాట్ రీడింగ్. ఆమె చదవడం లేదు. సో ఇది నెగిటివ్. నెక్స్ట్, వాజ్ షీ రీడింగ్. ఆమె చదువుతుందా. వాజ్ షీ రీడింగ్. ఆమె చదువుతుందా. నెక్స్ట్ నెగిటివ్ ఫామ్, వజంట్ షీ రీడింగ్. వజంట్ షీ రీడింగ్. ఆమె చదవలేదా. ఆమె చదవలేదా. వాజ్ షీ రీడింగ్. వజంట్ షీ రీడింగ్. అదే ఒకవేళ వేరేది పెట్టండి వర్బ్. వాజ్ షీ స్లీపింగ్. ఆమె నిద్రపోతుందా. ఆమె నిద్రపోతుందా. వజంట్ షీ స్లీపింగ్. ఆమె నిద్రపోలేదా. ఆమె నిద్రపోలేదా అని అడగచ్చు. వర్బ్ ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. షీ వాజ్ రీడింగ్. షీ వాజ్ నాట్ రీడింగ్. ఆమె చదువుతోంది. ఆమె చదవడం లేదు. వాజ్ షీ రీడింగ్. వజంట్ షీ రీడింగ్. ఆమె చదువుతుందా. క్వశ్చన్ ఫామ్. ఆమె చదవలేదా. ఇది కూడా క్వశ్చన్ ఫామ్. పాజిటివ్, నెగిటివ్ ఇది. నెక్స్ట్, దే వర్ యాంగ్రీ. దే వర్ యాంగ్రీ. వారికి కోపం వచ్చింది. వారికి
కోపం వచ్చింది. దే వర్ నాట్ యాంగ్రీ, వారికి కోపం రాలేదు. వారికి కోపం రాలేదు. దే వర్ యాంగ్రీ, వారికి కోపం వచ్చింది. దే వర్ నాట్ యాంగ్రీ, వారికి కోపం రాలేదు. అది పాజిటివ్ అండ్ నెగిటివ్. అదే పాజిటివ్ నెగిటివ్లు క్వశ్చన్ ట్యాగ్లో అడగాలంటే వర్ దే యాంగ్రీ, వర్ దే యాంగ్రీ, వారు కోపంగా ఉన్నారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు. మనం ఏదైనా అల్లరి చేసినప్పుడు వాళ్ళు మనల్ని గదురుకుంటారు, ఇంకా మన పైన కోపంగా ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఏం అడగచ్చు, వర్ దే యాంగ్రీ, వారు కోపంగా ఉన్నారా అని అడగచ్చు. అదే నెగిటివ్లో వరెంట్ దే యాంగ్రీ, వరెంట్ దే యాంగ్రీ, వారు కోపంగా లేరా. మనం వెళ్ళి మాట్లాడాలంటే అప్పుడు కోపంగా లేరా, మనం వెళ్ళొచ్చా అన్నట్టు మనం అడగచ్చు. వరెంట్ దే యాంగ్రీ, వారు కోపంగా లేరా. వర్ దే యాంగ్రీ, వారు కోపంగా ఉన్నారా, మనం వెళ్ళలేమా, మాట్లాడలేమా, వారు కోపంగా ఉన్నారా. అదే ఒకవేళ వెళ్ళాలనుకుంటే వరెంట్ దే యాంగ్రీ, వారు కోపంగా లేరా అని. దే వర్ యాంగ్రీ, దే వర్ నాట్ యాంగ్రీ, వారికి కోపం వచ్చింది. దే వర్ నాట్ యాంగ్రీ, వారికి కోపం రాలేదు. అది పాజిటివ్ అండ్ నెగిటివ్. క్వశ్చన్ ట్యాగ్లో అడగాలంటే వర్ దే యాంగ్రీ, వారు కోపంగా ఉన్నారా. వరెంట్ దే యాంగ్రీ, వారు కోపంగా లేరా. ప్రతి సెంటెన్సు నేను ఎన్నిసార్లు చెప్తున్నాను బాగా గుర్తుండడం కోసం. మనము ఇంగ్లీషు వింటేనే కాదు, మనం ఎక్కువ మాట్లాడితే పలుకుతేనే మనకు ఇంగ్లీష్ మాట్లాడడం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న వాళ్ళకు ఇది ఒక ఈజీ మెథడ్. బాగా మనం మాట్లాడితే మనకు ఇంగ్లీష్ మాట్లాడడం ఈజీ అవుతుంది. సో అందుకోసం నేను ఇన్నిసార్లు మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, చిల్డ్రన్స్ వర్ స్టడీయింగ్, చిల్డ్రన్స్ వర్ స్టడీయింగ్, పిల్లలు చదువుకునేవారు. చిల్డ్రన్స్ వర్ స్టడీయింగ్, వర్ అంటే పాస్ట్ అని చెప్పా కదా, సో చదువుకునేవారు, గతంలో చదువుకునేవారు. చిల్డ్రన్స్ వర్ స్టడీయింగ్. బీ ఫార్మ్స్లో చెప్పా కదా, వాజ్, వర్, ఈజ్, యామ్, ఆర్, ఎక్కడ ఏది యూజ్ చేయాలి, సింగులర్కి ఏది యూజ్ చేయాలి, ప్లూరల్కి ఏది యూజ్ చేయాలి అని. సో వర్ అంటే ఏంటి, గతంలో అంటే పాస్ట్లో జరిగిన దానికి మనము వర్ని యూజ్ చేస్తాం. అది కూడా దేనికి, ప్లూరల్కి మాత్రమే వర్ని యూజ్ చేస్తాం. చిల్డ్రన్స్ అని ఉంది అక్కడ, చిల్డ్రన్ అని లేదు. సో చిల్డ్రన్స్ వర్ స్టడీయింగ్, పిల్లలు చదువుకునేవారు, పిల్లలు చదువుకునేవారు. నెక్స్ట్ నెగిటివ్ ఫామ్, చిల్డ్రన్స్ వర్ నాట్ స్టడీయింగ్, పిల్లలు చదువుకోలేదు, పిల్లలు చదువుకోలేదు. చిల్డ్రన్స్ వర్ నాట్ స్టడీయింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్లో అడగాలంటే వర్ చిల్డ్రన్స్ స్టడీయింగ్, వర్ చిల్డ్రన్స్ స్టడీయింగ్, పిల్లలు చదువుకుంటున్నారా, పిల్లలు చదువుకుంటున్నారా. ఎవరైనా వచ్చి మీ పిల్లలు చదువుకుంటున్నారా అని అడగాలంటే అప్పుడు వర్ చిల్డ్రన్స్ స్టడీయింగ్, పిల్లలు చదువుకుంటున్నారా. అదే నెగిటివ్లో అడగాలంటే వరెంట్ చిల్డ్రన్స్ స్టడీయింగ్, వరెంట్ చిల్డ్రన్స్ స్టడీయింగ్, పిల్లలు చదువుకోలేదా. ఇది నెగిటివ్ కదా. ఎవరైనా ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు పిల్లలు చదువుకుంటూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలు చదువుకుంటున్నారా అని అడిగితే ఎలా ఉంటుంది, పిల్లలు చదువుకోలేదా అని అంటే ఎలా ఉంటుంది. ఈడే అర్థం అవుతుంది కదా డిఫరెన్స్. పిల్లలు చదువుకుంటున్నారా అని అడిగితే మనకు తెలియదు కదా అడుగుతున్నారు అనేసి అది పాజిటివ్గా తీసుకుంటారు. అదే మనము పిల్లలు ఉన్నారు, ఒకవేళ వాళ్ళు హోంవర్కే చేస్తుంటారు కూర్చొని, అప్పుడు మనం వెళ్ళి పిల్లలు చదువుకోలేదా అని అడిగితే ఎలా ఉంటుంది. సో నెగిటివ్గా తీసుకుంటారు కదా. సో అందుకు నెగిటివ్ ఫామ్. వర్ చిల్డ్రన్స్ స్టడీయింగ్, పిల్లలు చదువుకుంటున్నారా. వరెంట్ చిల్డ్రన్స్ స్టడీయింగ్, పిల్లలు చదువుకోలేదా. అది పాజిటివ్ అండ్ నెగిటివ్. చిల్డ్రన్స్ వర్ స్టడీయింగ్, పిల్లలు చదువుకునేవారు, గతంలో చదువుకునేవారు అంటే ఇప్పుడు కూడా చదువుకుంటున్నారు. అంటే నేను వర్ యూజ్ చేస్తాను కాబట్టి గతం అని మెన్షన్ చేశాను. చిల్డ్రన్స్ వర్ నాట్ స్టడీయింగ్, పిల్లలు చదువుకోలేదు. వర్ చిల్డ్రన్స్ స్టడీయింగ్, పిల్లలు చదువుకుంటున్నారా.
వరెంట్ చిల్డ్రన్స్ స్టడీయింగ్. పిల్లలు చదువుకోలేదా? పిల్లలు చదువుకోలేదా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ బ్యూటిఫుల్. షీ ఈజ్ బ్యూటిఫుల్. ఆమె అందంగా ఉంది. ఆమె అందంగా ఉంది. షీ ఈజ్ బ్యూటిఫుల్. ఆమె అందంగా ఉంది అంటే అది పాజిటివ్గానే తీసుకుంటారు. లేదు, షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. ఆమె అందంగా లేదు. షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. ఆమె అందంగా లేదు. ఆమె అందంగా లేదు అంటే అది నెగిటివ్లా ఉంటుంది. సో షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. ఆమె అందంగా లేదు, ఇది నెగిటివ్ ఫామ్. అదే క్వశ్చన్ ట్యాగ్లో చెప్పాలంటే ఈజ్ షీ బ్యూటిఫుల్. ఈజ్ షీ బ్యూటిఫుల్. ఆమె అందంగా ఉందా? ఆమె అందంగా ఉందా? క్వశ్చన్ ఫామ్లో అడుగుతున్నాం, తెలియదు కాబట్టి. ఈజ్ షీ బ్యూటిఫుల్. ఆమె అందంగా ఉందా? ఈజంట్ షీ బ్యూటిఫుల్. ఆమె అందంగా లేదా? ఆమె అందంగా లేదా? ఈజంట్ షీ బ్యూటిఫుల్. ఆమె అందంగా లేదా? ఇది నెగిటివ్. షీ ఈజ్ బ్యూటిఫుల్. షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. ఆమె అందంగా ఉంది. ఆమె అందంగా లేదు. నెక్స్ట్, ఈజ్ షీ బ్యూటిఫుల్. ఈజంట్ షీ బ్యూటిఫుల్. ఆమె అందంగా ఉందా? ఆమె అందంగా లేదా? ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్. ఆమె అందంగా ఉందా అని అడిగితే తెలియదు. ఒకవేళ అందంగా లేదా అంటే నెగిటివ్లా ఉంటుంది. సో ఈజంట్ షీ బ్యూటిఫుల్. ఆమె అందంగా లేదా? ఇది నెగిటివ్ ఫామ్. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది ఒక అందమైన ప్రదేశం. మీరు ఎక్కడికన్నా టూర్కి వెళ్ళింటారు, అక్కడ ప్లేస్ మీకు బాగా నచ్చి ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అంటాం కదా, ఇది ఒక అందమైన ప్రదేశం. ఇదొక అందమైన ప్రదేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్లేస్ అంటే ఊటీ తీసుకోండి. ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఊటీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అని అనొచ్చు. ఇది ఒక అందమైన ప్రదేశం. ఇది ఒక అందమైన ప్రదేశం. ఒకవేళ కాదు, అప్పుడు ఇట్ ఈజ్ నాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. సెంటెన్సు సేమ్ వస్తుంది. నెగిటివ్కు ఖచ్చితంగా నాట్ యూజ్ అవుతుంది. అంతే, పాజిటివ్ నెగిటివ్కి డిఫరెంట్. ఇట్ ఈజ్ నాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది అందమైన ప్రదేశం కాదు. ఇది అందమైన ప్రదేశం కాదు. ఇట్ ఈజ్ నాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అదే క్వశ్చన్ ట్యాగ్లో అడగాలంటే ఈజ్ ఇట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఈజ్ ఇట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది అందమైన ప్రదేశమా? మనకు తెలియదు, అడుగుతున్నాం. ఈజ్ ఇట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది అందమైన ప్రదేశమా? కాదు, నెగిటివ్ చెప్పాలంటే ఈజంట్ ఇట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఈజంట్ ఇట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది అందమైన ప్రదేశం కాదా? ఇది అందమైన ప్రదేశం కాదా? ఒకవేళ ఆ ప్లేసు చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి ఈజంట్ ఇట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్, ఇది అందమైన ప్రదేశం కాదా అంటే ఎలా ఉంటుంది? నెగిటివ్గా తీసుకుంటారు కదా. సో అందుకోసం ఇది నెగిటివ్. ఈజ్ ఇట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది అందమైన ప్రదేశమా? ఈజంట్ ఇట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది అందమైన ప్రదేశం కాదా? ఇది అందమైన ప్రదేశం కాదా? ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇట్ ఈజ్ నాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది ఒక అందమైన ప్రదేశం. ఇది అందమైన ప్రదేశం కాదు. ఈజ్ ఇట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది అందమైన ప్రదేశమా? ఈజంట్ ఇట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది అందమైన ప్రదేశం కాదా? ఇది అందమైన ప్రదేశం కాదా? నెక్స్ట్, యూ విల్ బీ వాచింగ్ టీవీ. యూ విల్ బీ వాచింగ్ టీవీ. విల్ బీ అంటే ఫ్యూచర్. మీరు టీవీ చూస్తూ ఉంటారు. ఫ్యూచర్లో టీవీ చూస్తూ ఉంటారు. యూ విల్ బీ వాచింగ్ టీవీ. మీరు టీవీ చూస్తూ ఉంటారు. నెక్స్ట్, యూ విల్ నాట్ బీ వాచింగ్ టీవీ.
యూ విల్ నాట్ బీ వాచింగ్ టీవీ. మీరు టీవీ చూడలేరు. మీరు టీవీ చూడలేరు. విల్ బీ వచ్చింది కాబట్టి ఇది ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ గురించి చెప్పేప్పుడు ఉంటారు, ఉంటాము, ఉంటాడు, ఉంటుంది అని కదా. సో యూ విల్ బీ వాచింగ్ టీవీ. మీరు టీవీ చూస్తూ ఉంటారు. ఒకవేళ చూడలేరు అనుకో, యూ విల్ నాట్ బీ వాచింగ్ టీవీ. మీరు టీవీ చూడలేరు. నెక్స్ట్, విల్ యు బీ వాచింగ్ టీవీ. విల్ యు బీ వాచింగ్ టీవీ. మీరు టీవీ చూస్తారా. మీరు టీవీ చూస్తారా. వోంట్ యూ బీ వాచింగ్ టీవీ. వోంట్ యూ బీ వాచింగ్ టీవీ. మీరు టీవీ చూడలేదా. మీరు టీవీ చూడలేదా. వోంట్ ఎందుకు వచ్చిందంటే విల్ నాట్ ప్లేస్లో వోంట్ని యూజ్ చేయాలి. ఇవి కూడా నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈజ్ నాట్, విల్ నాట్ అవి ఎలా యూజ్ చేయాలనేసి నేను చెప్తాను. ఆర్ నాట్, ఐఎమ్ నాట్ అని వాటిని ఒక వీడియో చేసి చెప్తాను. ఇప్పుడు విల్ నాట్ ప్లేస్లో ఓంట్ని యూజ్ చేయాలి. విల్ యు బీ వాచింగ్ టీవీ. మీరు టీవీ చూస్తారా. క్వశ్చన్ ఫామ్. అదే నెగిటివ్లో క్వశ్చన్ ఫామ్ అయితే ఓంట్ యూ బీ వాచింగ్ టీవీ. మీరు టీవీ చూడలేదా. మీరు టీవీ చూడలేదా. ఇది క్వశ్చన్ ఫామ్. యూ విల్ బీ వాచింగ్ టీవీ. యూ విల్ నాట్ బీ వాచింగ్ టీవీ. విల్ యూ బీ వాచింగ్ టీవీ. వోంట్ యూ బీ వాచింగ్ టీవీ. నెక్స్ట్, దే విల్ బీ ఈటింగ్. దే విల్ బీ ఈటింగ్. వారు తింటూ ఉంటారు. విల్ వచ్చింది కాబట్టి ఉంటారు. దే విల్ బీ ఈటింగ్. వారు తింటూ ఉంటారు. వారు తింటూ ఉంటారు. దే విల్ బీ ఈటింగ్ అంటే వారు తింటూ ఉంటారు. నెక్స్ట్, దే విల్ నాట్ బీ ఈటింగ్. దే విల్ నాట్ బీ ఈటింగ్. వారు తినరు. వారు తినరు, తింటూ ఉండరు అని. నెక్స్ట్, విల్ దే బీ ఈటింగ్. విల్ దే బీ ఈటింగ్. వారు తింటారా. వారు తింటారా, తింటూ ఉంటారా. నెక్స్ట్, నెగిటివ్ ఫామ్లో అడగాలంటే ఓంట్ దే బీ ఈటింగ్. ఓంట్ దే బీ ఈటింగ్. వారు తినలేదా. వారు తినలేదా. ఓంట్ దే బీ ఈటింగ్. దే విల్ బీ ఈటింగ్. దే విల్ నాట్ బీ ఈటింగ్. విల్ దే బీ ఈటింగ్. ఓంట్ దే బీ ఈటింగ్. వారు తింటూ ఉంటారు. వారు తింటూ ఉండరు. వారు తినరు. వారు తింటారా. వారు తినలేదా. ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫార్మ్స్. నెక్స్ట్, హీ విల్ బీ కమ్మింగ్. హీ విల్ బీ కమ్మింగ్. అతను వస్తూ ఉంటాడు. అతను వస్తూ ఉంటాడు. హీ విల్ బీ కమ్మింగ్. హీ విల్ బీ కమింగ్. అతను వస్తూ ఉంటాడు. నెక్స్ట్, హీ విల్ నాట్ బీ కమింగ్. అతను రాడు. అతను రాడు అనేసి అతను రావడం లేదు అని. నెక్స్ట్, క్వశ్చన్ ఫామ్లో విల్ హీ బీ కమింగ్. విల్ హీ బీ కమింగ్. అతను వస్తాడా. అతను వస్తాడా. విల్ హీ బీ కమింగ్. అతను వస్తాడా. నెక్స్ట్ క్వశ్చన్ ఫామ్లో నెగిటివ్. వోంట్ హీ బీ కమింగ్. అతను రాలేదా. అతను రాలేదా. వోంట్ హీ బీ కమింగ్. అతను రాలేదా. విల్ హీ బీ కమింగ్. అతను వస్తాడా. వోంట్ హీ బీ కమింగ్. అతను రాలేదా. ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్. హీ విల్ బీ కమింగ్. హీ విల్ నాట్ బీ కమింగ్. అతను వస్తూ ఉంటాడు. అతను రాలేడు, రాడు. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.